అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని కూడా 10 వసంతాలు పూర్తి చేసుకున్నది. ఇదే నేపథ్యంలో కూడా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కూడా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉద్యమకారులు కూడా తమ పాత్ర పోషించారు. ఇదే అంశంపైన మనతో పాటు మహబూబ్నగర్లో అయితే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 2001 నుంచి 2014 వరకు ఉద్యమంలో పాల్గొని కూడా చురుగ్గా పాల్గొన్నారు. ఇదే అంశంపై దోమ పరమేశ్వరిని అడిగే ప్రయత్నం చేద్దాం. అసలు చెప్పండి అన్న, మీరు 2001 నుంచి 2014 వరకు ఉద్యమాలు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చాలా, అందులో మీరు కూడా భాగస్వామ్యం అయ్యారు. ఎట్లా అనిపిస్తుంది 10 వసంతాలు పూర్తి చేసుకునే సందర్భంగా? ముందుగా ఆర్టీవీ వారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం సాధించి దశాబ్ద కాలం పూర్తి చేసుకున్నందుకు తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలకు మరియు ఈ విషయాలను ప్రజల దృష్టికి తీసుకెళ్తున్న ఆర్టీవీ వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, నా పేరు దోమ పరమేశ్వర్ ముదిరాజ్ అండి, మహబూబ్నగర్ పట్టణం, తెలంగాణ ఉద్యమకారుడిమి. ఆ రోజు నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో కేసీఆర్ గారు ముందడుగేయడం జరిగింది. అయితే ఆ రోజు నీళ్లు ఆంధ్ర పెత్తందారులకు దోపిడీకి గురవుతున్నాయి. నియామకాలు, ఉద్యోగాలు కూడా ఆంధ్ర పెత్తందారులకు దోపిడీకి గురవుతున్నాయి. అలా నిధులు కూడా, రెవెన్యూ, రాష్ట్ర ప్రభుత్వంలో వస్తున్న రెవెన్యూ కూడా తెలంగాణ నుంచి 60% వస్తుంది, ఆంధ్ర నుంచి 40% రెవెన్యూ ఉంది. కానీ 80% నిధులు ఆంధ్రాకి వెళ్ళిపోతున్నాయి, 20% నిధులు తెలంగాణకు వస్తున్నాయి. ఇలా అన్ని రకాలుగా మనం దోపిడీకి గురవుతున్నాం. తెలంగాణ రాష్ట్రం పెత్తందారులు ఆంధ్ర వాళ్ళే అయినరు, వాళ్ళు తెలంగాణ తల్లి ఆంధ్ర వాళ్ళ చేతిలో బానిసలైపోయింది పరిస్థితి. ఈ బానిస సంఖ్యలను తెంపేసి తెలంగాణను స్వేచ్ఛాభరితంగా చేయాలని చెప్పేసి ఆ రోజు ఓ వ్యాపారంలో ఉన్న నేను వ్యాపారపరంగా మహబూబ్నగర్లో వ్యాపారంలో ఉన్న అన్ని వదులుకొని తెలంగాణ రాష్ట్రం సాధించాలి, కేసీఆర్ గారి నాయకత్వంలో ఆయన అడుగులు వేసి తెలంగాణ రాష్ట్రం సాధించి భావి తరాల భవిష్యత్తును కాపాడి ఇలా రాష్ట్రాన్ని రక్షించాలని చెప్పేసి ఆ రోజు మేము కూడా మా యవ్వనాన్ని వదిలేసి, అన్నిటినీ వదిలేసి భాగస్వామ్యం అవ్వడం జరిగింది. ఆ క్రమంలో ఎన్నో ఉద్యమాలు, ఎన్నో త్యాగాలు, ఎన్నో రకాల కార్యక్రమాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని 2014లో సాధించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం సాధించిన రోజున ఎన్నో సంబరాలు చేసుకోవడం జరిగింది. కానీ ప్రపంచంలోనే ఒక శాంతియుతమైన ఉద్యమం తెలంగాణ ఉద్యమం. ప్రపంచంలో ఎన్నో ఉద్యమాలు జరిగినాయి, ఆ ఉద్యమ కళ సహకారం కూడా జరిగింది. కానీ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం మాత్రం శాంతియుతంగా జరిగింది. ఇది ప్రపంచంలోనే ఒక చరిత్రలో నిలిచిపోయే ఉద్యమం ఇది. ఆ రోజు కవులు కావచ్చు, కళాకారులు కావచ్చు, ఎంతోమంది యువకులు ఉద్యమకారులు అయినరు, ఎంతోమంది గొంతున్న వాళ్ళు కళాకారులు అయినరు, ఎంతోమంది తెలివిన్న వాళ్ళు మేధావులు అయినరు కేవలం తెలంగాణ ఉద్యమం వల్ల. అయితే ఆ ఉద్యమం వల్ల చాలా పోరాటాలు చేసాం, చాలా కార్యక్రమాలు చేసాం. కానీ ఎవరైతే ఉద్యమకారులు బయటికి వచ్చిర్రో వాళ్లకు రాజకీయ ఉద్యమ పార్టీగా ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి రాజకీయ పార్టీగా ఆవిర్భవించిన తర్వాత ఈ ఉద్యమకారులకు న్యాయం జరగలేదు. ఆ రోజు అసలు ఉద్యమకారులకు పలానా చేద్దామనే ఆలోచన కూడా ఉద్యమకాలం అయిపోయింది, ఉద్యమకారులు చనిపోయినరు అని కేటీఆర్ గారు నోటి నుంచి రావడం అదొక దురదృష్టకరం. ఆ తర్వాత రాను క్రమంలో పూర్తిగా హరించేసారు ఉద్యమకారులను. టీఆర్ఎస్ పార్టీకి మొట్టమొదటి నష్టం ఉద్యమకారులను పట్టించుకోకపోవడం వల్లనే జరిగింది. పునాదిరా ఎవరంటే ఉద్యమకారుడే. అలాంటి ఉద్యమకారులు నిస్వార్థంగా, నిజాయితీగా, ఏ రూపాయి కానీ ఏలాంటిది కూడా ఆశించకుండా ఆ రోజు వాడు త్యాగంతో పనిచేసిండు ఉద్యమకారుడు. ఆ ఉద్యమకారులు మేము బతికుండి ఈరోజు మా భార్య పిల్లలు అందరూ బాధలో ఉన్నారు. మాకు ఎలాంటి భవిష్యత్తు రాకపోయా, అంత పోరాటం చేసి, అంత త్యాగాలు చేసి, ఎన్నో పోలీస్ కేసులు మా పైన వేసుకొని ఈరోజు కూడా కోర్టులో తిరుగుతున్నాం. లక్షల రూపాయల డబ్బులు ఈరోజు కోర్టు పేషీలకు అవుతున్నాయి మాకు తిరగడానికి కానీ, బెయిల్లకు కానీ, పిటిషన్లకు కానీ, షూరిటీలకు కానీ లక్షల రూపాయలు మేము డబ్బులు ఈరోజు కూడా అవుతున్నాయి. ఆ రోజు ఉద్యమాలు చేసాం, ఈరోజు ఫలాలు ఎవరో అందుకున్నారు. కానీ ఈరోజు వరకు కూడా మేము లక్షల రూపాయలు మాకు ఖర్చులు అవుతున్నాయి. అయినా మా సొంత డబ్బులతోనే మేము ఉద్యమాలు చేసినాం, మా సొంత డబ్బులతోనే పోరాటం చేసినాం.
ఇలాంటి నిజాయితీ గలవారు కేసీఆర్కు దొరికినారు ఆ రోజు తెలంగాణ ఉద్యమం కోసం. కానీ కేసీఆర్ గారు వారిని మాత్రం గాలికి వదిలేసినారు, వాళ్ళ జీవితాలను పట్టించుకోలేదు. ఇది కేసీఆర్ గారికి మొట్టమొదటి నష్టం జరిగింది ఈ రకంగా. రైట్. ముఖ్యంగా అంటే మీరు తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ఈ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఎంతమంది ఉద్యమకారులు ఉండి ఈ మహబూబ్నగర్ పట్టణంలో కూడా అంటే ఉద్యమ సమయంలో కూడా ఏ కార్యక్రమం ఎట్లా చేసుకునే ఒక దిశానిర్దేశం ఎట్లా తీసుకునే వాళ్ళు? ఆ రోజు మాకు అధినేత కేసీఆర్ గారి నుంచి ఆయన మహబూబ్నగర్ ఎంపీగా ఉన్నాడు. ఫస్ట్ 2009లో ఎంపీగా గెలిపించుకున్నాం. ఆయన ఇక్కడ కార్యక్రమాలు పైనుంచి అధినేత నుంచి వస్తుండే. మేము రాస్తా రోకోలు కావచ్చు, దిష్టిబొమ్మ దహన కార్యక్రమాలు కావచ్చు, ధర్నా కార్యక్రమాలు కావచ్చు, ఇలా వివిధ రకాల కార్యక్రమాలు. ఉదయం 4 గంటలకు మాకు రాత్రికి సందేశాలు వస్తే ఉదయం 4 గంటలకు పోయి మేము రోడ్లపైన బస్సులు ఆపి బస్సులను పంక్చర్ చేసే టైర్లో గాలి తీసేవాళ్ళం. బస్టాండ్ ముందర పోయి ధర్నా చేసేవాళ్ళం. కార్యాలయాలు ఆఫీసులు అన్నీ బంద్ చేయించేవాళ్ళం. ఆ రోజు రకరకాల వేదికలుగా ఆ రోజు సకల జనుల సమ్మె అనేది ఒక మహా అద్భుత కార్యక్రమం. అది ఇలా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అందరూ సకల జనులు అన్ని రకాల ఉద్యోగ శాఖలు, ప్రైవేటు కార్మికులు, హోటల్లో పనిచేసే వాళ్ళు కావచ్చు, చెప్పులు కుట్టే వాళ్ళు కావచ్చు, కార్మిక కర్షకులు అందరూ ఒకే వేదిక పైకి వచ్చి ఆ రోజు సకల జనుల కార్యక్రమం అనేది చేయడం జరిగింది. అది చాలా పెద్ద కార్యక్రమం. సహాయ నిరాకరణ కూడా చేసినాం. ఆ రోజు ఆ రోజు ప్రభుత్వంలో ఉన్న మంత్రులకు కావచ్చు, ఎమ్మెల్యేలకు కావచ్చు, వాళ్ళకి సహాయ నిరాకరణ, వాళ్ళ ఇంట్లో కరెంటు బంద్, వాళ్ళ ఇంట్లోకి నీళ్లు బంద్, ఇలా రకరకాల సహాయ నిరాకరణ కూడా కార్యక్రమాలు చేయడం జరిగింది. చాలా మిలియన్ మార్చ్ ఉంటుంది. మిలియన్ మార్చ్లో మేము 3 రోజుల ముందు హైదరాబాద్లో ఉన్నాం. మిలియన్ మార్చ్లో టియర్ గ్యాస్ బుల్లెట్ నాకు తగిలింది. ఇక్కడ నాకు తగిలింది. టియర్ గ్యాస్ వల్ల నేను స్పృహ తప్పినట్లు అయిపోయి 3 కిలోమీటర్ల దూరం పరిగెత్తిన. నేను నా ఎంబడి పోలీసులు పడితే నేను, నాతో పాటు నా మిత్రులు, నా ఎంబడి ఉద్యమ సహచర మిత్రులు ఉండరు, అందరం చాలా దూరం పరిగెత్తిన. మా ఎంబడి పడి టియర్ గ్యాస్ బుల్లెట్ కాలుస్తాయి. అన్ని రకాలుగా ఎన్నో రకాల పోలీసులు 72 కేసులు నా పైన ఉన్నాయి. ఈరోజు వివిధ రకాల కేసులు మొత్తం ఉద్యమానికి సంబంధించినవే 72 కేసులు ఉన్నాయి నా పైన. ఈరోజు మహబూబ్నగర్ కోర్టులో తిరుగుతున్నాం, కేసులు ఉన్నాయి. నాంపల్లి ఎంపీ ఎమ్మెల్యే కోర్టులో కూడా నేను కేసులు తిరిగిన. కేసులు చాలా డబ్బులు పెట్టుకొని ఆ కేసులు కొట్టేపించుకున్నాం తిరిగి. ఇట్లా ఎన్నో ఉద్యమాలు చేసాం. తెలంగాణ అసలు మేము ఆ రోజు అనుకున్నాం తెలంగాణ ఉద్యమం అంటే చరిత్రలో నిలిచిపోతామని. కానీ మా అధినేత తీసుకున్న పొరపాటు వల్ల చరిత్రలో కనుమరుగైపోయినాం ఉద్యమకారులం. రైట్. ముఖ్యంగా చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్ర ఉద్యమం వివిధ రూపంలో పొందిన నేపథ్యంలో కూడా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది, తెలంగాణ రాష్ట్రం సాధించింది. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తర్వాత కూడా అంటే ఇక్కడ కేసీఆర్ కూడా అయితే రాష్ట్రం సాధించుకున్న తర్వాత కూడా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అధికారంలో వచ్చింది. ఉద్యమకారుల కేసులు ఉన్నా కూడా మేము మాఫీ చేస్తామన్నది ఇంతవరకు మాఫీ కాలేదా? అంటే కేసీఆర్ గారు ఒక చట్టం తీసుకొచ్చిండ్రు ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఉద్యమ కేసులన్నీ మాఫీ అవుతాయని. కొన్ని కేసులు ఎట్లుంటాయంటే ఉద్యమం కిందకి రావు. అవి ఏం చేసినంటే అప్పటి అప్పుడు ప్రభుత్వము ఉద్యమ పార్టీకి వ్యతిరేకం మేము చేసే కార్యక్రమాలు. వాళ్ళు ఏం చేసినంటే అప్పుడు ఇది ఉద్యమ కేసుగా రాయలేదు. ఇప్పుడు ఒక సిఐ గారు ఉన్నారు, మేము సిఐ గారిని దొబ్బినాం, ఆయనను దూషించడం అనే లెక్కలో రాసేసారు. అట్లా కొన్ని కేసులు సెక్షన్లు మార్చడం వల్ల తప్పుడు సెక్షన్లు పెట్టడం వల్ల, అప్పటి పోలీసులు తప్పుడు సెక్షన్లు పెట్టడం వల్ల మాకు ఈ ఉద్యమ కేసు కింద రాలేవు. ఇవి ఆ సెక్షన్లు ఉద్యమం కింద రాలేవు. ఇది ఒకటి. ఇంకొకటి ముఖ్యమైనది ఏంటంటే ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. మల్లిదశ ఉద్యమం ఉంది. మొదట మల్లిదశ ఉద్యమం జరిగింది. అప్పుడు చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మల్లిదశ ఉద్యమం జరిగింది. ఆ రోజు కూడా ఎంతోమంది పోరాటం చేసిర్రు. వాళ్ళందరూ ఇప్పుడు చనిపోయినరు. కొంతమంది సీనియర్ సిటిజన్స్ ఎవరో ఇక్కడ ఉన్నారు. అయితే ఆ రోజు సాధించలేనిది, ఆ రోజు జరగనిది, ఇంతకన్నా ఎక్కువ ఉద్ధృతమైన ఉద్యమం ఆ రోజు చేసిర్రు. జరగనిది ఆ రోజు జరగలేదు. మరి ఈ రోజు ఎందుకు జరిగింది? 2014లోనే తెలంగాణ ఎందుకు రావడం జరిగిందంటే ఇది కేవలం సోనియా గాంధీ గారి ఆశీర్వాదం వల్ల, సోనియా గాంధీ గారి ఆలోచన వల్ల. ఎంతోమంది విద్యార్థులు చనిపోతున్నారే, ఇంకా ఈ సావులను ఆపాలి. ఇవాళ అమరవీరుల ఆత్మఘోషల మీద పీఠం వేసుకొని కూర్చున్నాడు మా కేసీఆర్. కూర్చొని ఇవాళ అమరవీరులకు కుటుంబాలకు అన్యాయం జరిగింది, ఉద్యమకారులకు అన్యాయం జరిగింది, ఇవన్నీ పట్టించుకోలేదు. కానీ సోనియా గాంధీ గారు ఆ రోజు ఏదైతే ఏం చెప్పారు, తెలంగాణ ఇస్తా అన్నాడు ఆమె బర్త్డే రోజు. తర్వాత సమయం చూసుకొని అవకాశం టైం బట్టి ఇచ్చేసారు. దానివల్ల ఆమెకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నష్టం జరిగింది. ఒక ప్రభుత్వం వదులుకున్నారు, ఈడ కూడా నష్టం జరిగింది. 2 ప్రభుత్వాల ఆమెకు చేతిలో నుంచి వాళ్ళ చేతిలో 2 ప్రభుత్వాలు కోల్పోయినా కూడా ఆ రోజు పార్టీని మనకు తెలంగాణను ఇచ్చేయడంతో ఈరోజు తెలంగాణ చరిత్రలో సోనియా గాంధీ గారు నిలిచిపోతారు.
ఎందుకంటే మీ కేసీఆర్ గారు ఎంత పోరాటం చేసినారో ఆమె పోరాటం చేయకపోయినా ఆయన కన్నా 10 ఇంతలు ఆమెను మనం ఆరాధించాల్సి వస్తుంది. ఎందుకంటే ఆమె ఇచ్చింది తెలంగాణ రాష్ట్రం. ఆమె ఇవ్వకపోతే ఇంకా ఎంతమంది చనిపోయేవాళ్ళం, మేము కూడా చనిపోయేవాళ్ళం. ఇంకా కొన్ని రోజులు చూసి మేము కూడా చనిపోయేవాళ్ళం. తెలంగాణ ఇస్తలేరు కానీ మేము కూడా ఉరేసుకోనో సూసైడ్ చేసుకోనో రైలు కింద పడో బస్సు కింద పడో మేము కూడా చనిపోయేవాళ్ళం. గ్యాస్ను పోసుకోనో చనిపోయేవాళ్ళం తెలంగాణ రాకుంటే. ఆమె ఇచ్చినందుకే ఈరోజు మాలాంటి ఉద్యమకారులు నిక్కాసేనని ఉద్యమకారులు ఇంకా బతికే ఉన్నారు, ఇంకా బతికే ఉన్నాం. ఈ ఘనత కూడా సోనియా గాంధీ గారికి దక్కుతుంది. ఈరోజు కూడా వాళ్ళు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఈసారి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు 250 గజాల స్థలం ఇస్తాం ఉద్యమకారులకని ఒక మంచి సందేశం ఇచ్చారు, ఒక సలహా ఇచ్చారు. అందరు ఖచ్చితంగా ఇస్తామని చెప్పి వాళ్ళకి 250 గజాల స్థలం ఇస్తాం. ఇంకా రాబోయే రోజుల్లో మంచిగా ఉన్నత స్థాయిలో గౌరవం కల్పిస్తామని కూడా రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పినారు. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ నుంచి తెలంగాణ వచ్చింది. ఈరోజు రేపు ఉద్యమకారులు అక్కడ నుంచి న్యాయం జరుగుతుంది. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలంగాణ వచ్చిన తర్వాత ఇవాళ కొన్ని ప్రాజెక్టులు అయినాయి, నీళ్లు కూడా వచ్చినాయి, రకరకాలుగా అభివృద్ధి జరిగింది కనుక అందరూ సంతోషంగా ఉన్నారు. సార్ గతంలో అయితే తెలంగాణ రాష్ట్ర సింబల్ పెట్టిందో ఇప్పుడు ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి కూడా ఆ సింబల్ని తెలంగాణ రాష్ట్రం లోగోని కూడా కొంచెం మార్పు చేర్పు జరుగుతుంది. దాని మీద కూడా కొన్ని విమర్శలు వస్తాయి. మీరు ఎట్లా చూస్తారు, ఉద్యమకారులుగా ఎట్లా చూస్తారు? వాస్తవం దానిలో తప్పు లేదు. ఆనాడు కేసీఆర్ గారి ఆలోచన విధానం ఒక రకంగా ఉండే. ఆ రోజు వరంగల్ మనకు కాకతీయులది సంబంధించిన లోగో పెట్టినరు. ఈరోజు ఏం జరుగుతుందంటే రైతులకు అగ్రికల్చర్ అంటే తెలంగాణ అంటే ఇప్పుడు అగ్రికల్చర్ పరంగా చాలా అభివృద్ధి జరిగింది. ఇలా వరిధాన్యం కూడా భారతదేశంలోనే మనము ప్రథమ స్థానంలో ఉన్నాం. లాస్ట్ 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు తీసుకుంటే కూడా 5-6 సంవత్సరాలు తీసుకుంటే కూడా మనము వరిని దేశంకి అందించినాము, నెంబర్ అగ్రస్థానంలో ఉన్నాము. మనం కనుక రైతే వెన్నెముక్క, రైతే రాజుకు వెన్నెముక్క, రైతే రాజ్యము. జై జవాన్ జై కిసాన్ అనేది ఎలాగంటామో అట్లా కిసాన్ చాలా ముఖ్యమైనదే. మనకు అన్నం పెట్టేవాడు రైతు గనక రైతు సంబంధించిన వరి చేను యొక్క వరి మొక్కలను పెట్టినరు. పెట్టి తర్వాత దాన్ని రూపకల్పన మార్చడంలో కూడా దానిలో ఎలాంటి అవమానం లేదు. తెలంగాణ ప్రజలకు అవమానం జరిగే ప్రక్రియ అంశం ఆ లోగోలో లేదు. దానిలో అంశాలు మార్చిండ్రు, డిజైన్ చేంజ్ అయింది కానీ దానిలో ఏం కించపరిచినట్టు లేదు. దానిలో మంచిగానే ఉంది. లోగోలో ఎలాంటి పొరపాటు లేదు. కాకపోతే రాజకీయ పరంగా ఏమవుతుందంటే గతంలో వాళ్ళు చేసిన దాన్ని వీళ్ళు మార్చిండ్రు, వాళ్ళు టీఎస్ను టీజీ చేసిర్రు అని కొన్ని మార్పులు జరిగిన దానికి వాళ్ళు బాధపడుతున్నారు. ఇంకొక విషయం, ఈ తెలంగాణ రాష్ట్ర అవతర దినోత్సవం కూడా ఒక మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఏదైతే గీతం ఉందో దాన్ని కూడా మార్చే విధంగా అంటే గతంలో కూడా జై హే తెలంగాణకు సంబంధించినవి కూడా అదే గీతాన్ని కూడా ఇప్పుడు ఏదైతే కీరవాణి డైరెక్టర్ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వ్యక్తికి ఇవ్వడం ఏంటి అని చెప్పి ఇక్కడ తెలంగాణలో కూడా ఏ మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారు కదా వాళ్ళకి ఇవ్వచ్చు కదా అనే ఒక విమర్శ కూడా వస్తుంది. ఒక ఉద్యమకారులుగా మీరు ఏం చెప్తారు? ఆ రోజు మేము ఉద్యమ సమయం నుంచి కూడా ఒక అంశం, ఇలా తెలంగాణ ఆంధ్ర వేరు అని ఓకే, మనం ఉద్యమం వరకు నీళ్లు నిధులు నియామకాల వారికి మాత్రమే వేరు. కానీ ఉద్యమాలు రాజకీయాలు పక్కకు పెడితే అందరం అన్నదమ్ములం. ఇలా ఆంధ్ర వేరు తెలంగాణ వేరు, వాళ్ళు వేరు వీళ్ళు వేరు కాదు. ఇక్కడ అమ్మాయిలను అక్కడ ఇచ్చుకున్నాం, అక్కడ అబ్బాయిలను ఇక్కడ ఇచ్చుకున్నాం. ఇలా తెలంగాణ ఆంధ్ర అనేది అందరం ఒకటే. కానీ కొన్ని మనకు ఆర్థికంగా జీవన స్థితిగతులు మార్చడం కోసం, తెలంగాణ ప్రజల జీవన స్థితిగతులు మార్చడం కోసం మనకు దోపిడీకి గురవుతున్నాం కనుక మన హక్కులను మన నిధులను మన నిధులను దక్కించుకోవాలనే ఉద్దేశంతోనే ఆ రోజు పోరాటం చేయడం జరిగింది. కానీ వాళ్ళు వేరు ఆంధ్ర వాళ్ళు వేరు, కీరవాణి ఆంధ్ర అయినా మనం తెలంగాణ పాట అనేది లేదు. వాళ్ళు కూడా తెలంగాణలో సెటిల్ అయ్యారు, తెలంగాణలో ఉన్నారు. ఇక్కడ నీళ్ళే తాగుతున్నారు, ఇక్కడ అన్నం మీద తింటున్నారు, ఇక్కడ పండించిన బియ్యం మీద తింటున్నారు. కనుక వాళ్ళది అట్లా వేయడం అనేది ఏం లేదు. ఒక టాలెంట్, వ్యక్తి టాలెంట్ను గుర్తించాలి. ఇక్కడ ఇప్పుడు మన మహబూబ్నగర్కి సంబంధించిన వ్యక్తి అమెరికాలో పోయి ఒక సైంటిస్ట్ ఒక ప్రయోగం చేసి సక్సెస్ చేస్తాడు. అయితే ఇప్పుడు వాళ్ళకు మీరు ఇండియా వాళ్ళకి ఎందుకు ఇచ్చారని వాళ్ళు అంటే పొరపాటే కదా. మనం ఈ వ్యక్తి టాలెంట్ అక్కడ పనిచేసింది. అయితే ఈ కీరవాణి వాళ్ళకి సంబంధించిన కూడా వాళ్ళ టాలెంటు, వాళ్ళ యొక్క కళా పోషకాలు, వాళ్ళ ధ్వనులు అవన్నీ ఉంటాయి కనుక వాళ్ళకి ఇవ్వడంలో పొరపాటు ఏం లేదు. రాబోయే రోజుల్లో కూడా ఇంకా మంచి కలిసి పనిచేస్తారు. తెలంగాణ ఆంధ్ర అనేది పోయింది, అది ఉద్యమం వరకే. తెలంగాణ సాధించిన తర్వాత అది పోయింది, అందరం ఒకటే. సీఎం రేవంత్ రెడ్డి ఎవరైతే ఉన్నారో రేపు అవతర దినోత్సవ వేడుకలు చెప్తున్నారు, మీరు రేవంత్ రెడ్డికి ఏం చెప్తారు? ఉద్యమకారులకు కావాల్సిన స్థితిగతులు ఏంది, ఉద్యమకారులకు కావాల్సిన సంక్షేమ పథకాలు ఏంది, వాళ్ళ పరిస్థితిపై మీరు ఏం చెప్పబోతున్నారు? గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ ఉద్యమకారుడిగా నేను కొన్ని సలహాలు ఇవ్వదలుచుకుంటున్నాను. రేవంత్ రెడ్డి గారు అన్నగారు తెలంగాణ రాష్ట్రం ఏలో సాధించడంలో అమరులైనరు. మొట్టమొదటిగా అమరులకు చెరగాలి.
అమరుల కుటుంబాలకు, అమరవీరుల కుటుంబాలకు న్యాయం జరగాలి. ఆ తర్వాత ఉద్యమకారులకు జరగాలి. మాలాంటి వాళ్ళు ఉద్యమకారులకు జరగాలి. వాళ్ళ కుటుంబాలకు కానీ గతంలో కేసీఆర్ గారు ఇచ్చిండ్రు, కొన్ని డబ్బులు ఇచ్చిండ్రు, కొన్ని ఉద్యోగాలు ఇచ్చారు, కానీ అంతా పర్ఫెక్ట్గా జరగలేదు. రాజకీయ పరంగా కూడా వాళ్ళ కుటుంబాలకు అవకాశాలు ఇవ్వాలి, వాళ్ళు చనిపోయిన వాళ్ళ కుటుంబాలకు. ఎందుకంటే ఇలా వాళ్ళ ఆత్మఘోషల మీద నువ్వు కేసీఆర్ గారు పీఠం వేసి కూర్చున్నారు కనుక ఈరోజు ఈ తెలంగాణ అనేది అంతమంది చనిపోతుంటే చూడలేకనే ఆ రోజు సోనియా గాంధీ గారు ఆత్మ చలించి ఇంతమంది విద్యార్థులు చనిపోతున్నారు, యువకులు చనిపోతున్నారు, వద్దు ఓ యాదగిరి రెడ్డి ఢిల్లీ పోయి సూసైడ్ చేసుకున్నాడు. అలాంటి వాళ్ళు ఎంతోమంది, కొత్తకోట సువర్ణ చనిపోయింది ఆ రోజు, లూతూఫ్ అలీ ఖాన్ చనిపోయిండు, చిన్న పిల్లగాడు 13 సంవత్సరాల పిల్లగాడు రమేష్ చనిపోయిండు. ఇలా కళ్ళ ముందు అలా పిట్టల్లాగా రాలిపోయినారు ఆ రోజు ఎంతోమంది ఉద్యమకారులు. అలా చనిపోయిన వాళ్ళ కుటుంబాలకు ఖచ్చితంగా రాజకీయ పరంగా జరగాలి. ఉద్యమకారులు కూడా రాజకీయ పరంగా కావచ్చు, ఆర్థిక పరంగా కావచ్చు, వాళ్ళ జీవన స్థితిగతుల పైన ఒక మార్పు కోసం, జీవన స్థితిగతుల మార్పు కోసం ఒక ప్రత్యేక సంక్షేమం కానీ, వాళ్ళకు ప్రత్యేక అలవెన్స్ కానీ, వాళ్ళకు పెన్షన్ టైపు ప్రతి నెల ఉద్యమకారులకు ఎవరైతే కేసులు ఉన్నాయో, నా పైన కూడా 72 కేసులు ఉన్నాయి, దాదాపు 20 నుంచి 25 కేసులు కొట్టేసినాం, ఇంకా కొన్ని కేసులు తిరుగుతూనే ఉన్నాం కోర్టులలో. ఇట్లా ఎంతోమంది ఉద్యమకారులు ఆ రోజు ఉద్యమం చేసి యవ్వనం పొడగొట్టుకొని, వ్యాపారాలు గొడగొట్టుకొని, అన్ని జీవిత లక్ష్యాలు వదులుకొని పనిచేసిన వాళ్ళందరూ ఇలా రోడ్లపైన ఉన్నారు. వాళ్ళందరూ కూడా న్యాయం జరగాలి. న్యాయం జరగాలంటే మీరు ఉద్యమకారుల సంక్షేమం ఒకటి ప్రారంభించి వాళ్ళందరి రిపోర్టు తీసుకొని, ఎమ్మెల్యేల ద్వారా రిపోర్టు తీసుకొని వాళ్ళందరి కుటుంబాలకు న్యాయం జరిగేటట్లు, కొంతమందికి రాజకీయంగా అవకాశాలు ఇచ్చి, కొంతమంది కుటుంబాలకు ఉద్యోగపరంగా అవకాశాలు ఇచ్చి, ఇంకా కొంతమందికి ఇంకేదైనా ప్రభుత్వం సహాయం చేసే రకంగా అవకాశాలు కల్పించి, వాళ్ళ జీవన స్థితిగతుల్లో వాళ్ళ కుటుంబాలలో కాంతి వెలుగులు తీసుకురావాలని కూడా నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. రైట్, మొత్తం మీద చూసుకున్నట్టయితే రాబోయే తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం ఏదైతే 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం, ఉద్యమ సమయంలో కూడా మేము కీలకంగా పాల్గొన్నాం. ఏదైతే ఉద్యమకారులకు ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ పార్టీ ఉద్యమకారులను గుర్తించి వాళ్ళకు సంక్షేమ పథకాలు అందించే విధంగా చూడాలని చెప్పి పరమేశ్వర్ తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. రామకొండ ఆర్టీ, మహబూబ్ నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.